భారత్కు చెందిన 1000 ఏళ్ల నాటి చారిత్రక సంపదైన అనయమంగళం చోళ రాగి ఫలకాలను నెదర్లాండ్స్ అధికారికంగా తిరిగి అప్పగించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నెదర్లాండ్స్ పర్యటన సందర్భంగా ఈ చారిత్రాత్మక సంఘటన జరిగింది. శతాబ్దాల క్రితం వలస పాలనా కాలంలో యూరప్లకు తరలించిన ఈ అరుదైన కళాఖండాలు ఇప్పుడు తిరిగి భారత్కు చేరుతున్నాయి. ఈ రాగి ఫలకాలు చోళ చక్రవర్తి రాజరాజ చోళ 1 పాలనా కాలానికి చెందినవి. వీటిని క్రీస్తు శకం 985 నుంచి 1014 మధ్య కాలంలో రూపొందించినట్లుగా చరిత్రకారులు చెబుతున్నారు. మొత్తం 21 పెద్ద రాగి ఫలకాలు, 3 చిన్న రాగి ఫలకాలు కలిపి సుమారు 30 కిలోల బరువుతో ఉంటాయి. ఈ ఫలకాలపై తమిళం, సంస్కృతంలో శాసనాలు చెక్కారు. నాగపట్నంలోని ఒక బౌద్ధ మఠానికి చేసిన దానాలను ఈ శాసనాలు నమోదు చేస్తాయి. చోళుల కాలంలో దక్షిణ భారతదేశం, ఆగ్నేసియా దేశాల మధ్య ఉన్న వాణిజ్య, సాంస్కృతిక సంబంధాలకు వీటిని కీలక ఆధారాలుగా భావిస్తున్నారు.